హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మీకు చెప్పే ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి అంటే ఈసీ వాళ్ళకండి అక్టోబర్ నవంబర్ 2023లో అడిగారు 3 మార్క్స్కి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x⁴ 9 + cos x + e⁻x × dx. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ అయ్యి అనుకోండి. అంటే i ఈక్వల్ టు ఏం రాస్తారు, మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో అది నోట్ చేసుకోండి. cos x + e⁻x × dx. ఇప్పుడు దానికి సపరేట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోవాలంటే ఇంటిగ్రల్ x⁴ 9 × dx ప్లస్ ఇంటిగ్రల్ సెకండ్ టర్మ్ ఏంటి cos x కదా, cos x × dx ప్లస్ థర్డ్ టర్మ్ ఇంటిగ్రల్ e⁻x × dx. ఏం లేదు, మనకి అసలు ఈ ప్రాబ్లమ్స్ 3 మార్క్స్ ఈజీ. ఏం తెలియాలంటే ఫార్ములాస్ తెలియాలి. ఫార్ములాస్ తెలిస్తే ఆన్సర్ వచ్చినట్టే. ఇక్కడ చూసుకుంటే ఇది ఏ ఫార్ములాలో ఉందండి, x⁴n ఫార్ములాలో ఉంది కదా. అంటే ఇంటిగ్రల్ x⁴n × dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, x⁴n + 1/n+1. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇంటిగ్రల్ cos x × dx. ఇంటిగ్రల్ cos x × dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, sin x + c. నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రల్ e⁻x × dx. ఇంటిగ్రల్ e⁻x × dx ఫార్ములా e⁻x + c. ఓకే, ఆ ఫార్ములాస్ తెలిసినాయి అంటే అవి తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇంటిగ్రల్ x⁴n అంటున్నాం కదా, ఇక్కడ n+లో ఎంత ఉంది, మనకి 9 ఉంది. అంటే 9 + 1 10/10 అవుతుంది. అంటే x⁴10/10 ప్లస్ ఇంటిగ్రల్ cos x × dx ఎంత అండి, sin x ప్లస్ ఇంటిగ్రల్ e⁻x × dx ఎంత, e⁻x. ఓకే, e⁻x + c. ఇదే ఆన్సర్. అంటే ఏం చేశారు, జస్ట్ ఇక్కడ ఫార్ములాస్ రాసి ఆ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయడమే. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో వేయడమే. దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవాలి అంటే అవసరం లేదు, బట్ మరీ మార్క్స్ పడవు కదా అనుకుంటే దీన్ని సపరేట్గా ఇలా 1/10 అని రాసుకుని x⁴10 ప్లస్ sin x ప్లస్ e⁻x + c. ఓకే, ఇది ఆన్సర్. ఓకే, ఇలానే ఇంకోటి 3 మార్క్స్కి చూద్దామండి ప్రాబ్లం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 3/x + 3⁴x + x³ × dx. సేమ్ ప్రొసీజర్. ఇక్కడ మనకి ఏమేమి తెలియాలి, 3/xకి ఫార్ములా తెలియాలి, 3⁻x ఫార్ములా తెలియాలి, అనే x³ ఫార్ములా తెలియాలి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ i అనుకోండి. i ఈక్వల్ టు ఇచ్చింది ఏదైతే ఇచ్చారో అది నోట్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ 3/x + 3⁻x + x³ × dx. ఇప్పుడు దాన్ని సపరేట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోండి. ఇంటిగ్రల్ 3/x × dx ప్లస్ సెకండ్ టర్మ్ ఏంటి, ఇంటిగ్రల్ 3⁻x × dx ప్లస్ థర్డ్ టర్మ్ ఏంటంటే ఇంటిగ్రల్ x³ × dx. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి 3 కాన్స్టెంట్ కాబట్టి 3 ఇలా బయటికి తీసుకొచ్చి ఏం రాస్తారు, 1/x × dx రాయండి ప్లస్ ఇంటిగ్రల్ 3⁻x × dx ప్లస్ ఇంటిగ్రల్ x³ × dx. ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి ఫార్ములాస్ తెలియాలి, ఇంటిగ్రల్ 1/x × dx ఫార్ములా ఏంటో తెలియాలి. ఏంటండి ఫార్ములా, ఇటువైపు రాస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ 1/x × dx ఫార్ములా ఏంటి, log mod x + c. ఇది ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇంటిగ్రల్ 3/x × dx. ఇంటిగ్రల్ 3/x × dx అంటే మనకి ఫార్ములా ఒకటి ఉంది. ఏంటిది, ఇంటిగ్రల్ a⁻x ఇంటిగ్రల్ a⁻x × dx ఈక్వల్ టు ఫార్ములా a⁻x/log a + c. ఇవేవి నేను ఓన్గా రాసేవి కాదు, అన్నీ మీకు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్కి వెళ్తే ఇవన్నీ కనిపిస్తాయండి. ఇక్కడ చూసుకుంటే ఇదే ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ x⁴n × dx. ఇంటిగ్రల్ x⁴n × dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, x⁴n + 1/n+1. ఈ ఫార్ములాని బట్టి ఇక్కడ రాసుకోండి. అంటే ఇప్పుడు మనం 3 ఇంటూ ఇక్కడ ఇంటిగ్రల్ 1/x × dx ప్లస్లో ఏం రాసుకోవచ్చు, log mod x + c. మధ్యలో ఇక్కడ ఏముంది, ప్లస్ సెకండ్ టర్మ్ ఏంటి, ఇంటిగ్రల్ 3/x × dx. అంటే ఇంటిగ్రల్ a⁻x × dx ప్లస్లో ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్గా ఇది ఫార్ములా బట్టి రాసేసుకోవచ్చు కదా. x అంటే ఎంత, 3/x కదా, 3/x/log a ఉంది. a అంటే ఎంత, 3నే కదా, 3 ప్లస్ ఏముంది, c ప్లస్ థర్డ్ టర్మ్ ఏంటంటే ఇంటిగ్రల్ x³ × dx. అంటే x⁴n + 1 n ప్లస్లో ఎంత ఉంది, ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు, x⁴/4 అని రాసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క టర్మ్కి ఇలా +c అలా రాయకోకుండా కామన్గా ఒకసారి రాస్తామండి. అండ్ దాన్ని బట్టి ఎలా రాసుకోవచ్చు, 3
log x plus 3 power x by log 3 plus x to the power of 4 by 4 ప్లస్ సి అని రాసుకోవచ్చు ఫైనల్గా. ఓకే, ఇదే ఆన్సర్. ఏం లేదు, ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసింది. అర్థమైనాయా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.